బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో పోలీసు దర్యాప్తులు అత్యంత వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భగీరథ్కు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పోలీసులు అతన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక ముందడుగు పడింది. బాధితురాలి స్టేట్మెంట్ను నేరుగా కోర్టు ఎదుట రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు అత్యంత వేగవంతంగా కొనసాగుతుంది. ఈ కేసులో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భగీరథ్కు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పోలీసులు అతన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక ముందడుగు పడింది. బాధితురాలి స్టేట్మెంట్ను నేరుగా కోర్టు ఎదుట రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇక భగీరథ్ అరెస్టు లాంఛనమైన లక్ష్మీనాథ్, బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ని నిరాకరించడం జరిగింది. దీంతో పోలీసులు బండి భగీరథ్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే దీనిపై ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసినటువంటి ప్రత్యేక బృందం సిట్ అవుతుందో పరారీలో ఉన్నటువంటి భగీరథ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. బండి భగీరథ్ దాఖలు చేసినటువంటి రైట్, థ్యాంక్ యూ అనిల్.